హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ లైబ్రరీలో ఏ బుక్స్ ఉంటాయో చూద్దామండి పిల్లలకి. ఇవైతే ఫీల్డ్ టచ్ బుక్స్, సౌండ్ బుక్స్ అవన్నీ చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి. మనం 5 months నుంచే అన్నీ చూపించవచ్చు అనమాట పిల్లోళ్ళకి. ఏ బుక్ అయినా తీసుకోవచ్చండి. ఏమంటే మనం రెన్యువల్ చేసుకోవాలా లేదంటే రిటర్న్ ఇచ్చేయాలన్నమాట. కిడ్స్ కంటూ సపరేట్ ఒక లైబ్రరీ కార్డు ఉంటుంది, మనకు సపరేట్ ఉంటుంది. కిడ్స్కి అయితే అసలు ఫైన్ ఉండదండి. మనము ఒకవేళ మర్చిపోయినా రెన్యువల్ చేసేది అలా మనకైతే ఫైన్ అయితే ఖచ్చితంగా వేస్తారనమాట. ఇంకా కొంచెం పెద్ద పిల్లలకైతే ఇక్కడ చూడండి ఎంత మంచి బుక్స్ ఉన్నాయో. అసలు యూకే లైబ్రరీలో ఇలా హిందూస్ ఇవన్నీ బుక్స్ అని పెట్టారంటే చాలా గ్రేట్ కదా. ఇంకా కిడ్స్కి ఇలా కుకింగ్ బుక్స్ కానీ ఇంకా క్రాఫ్ట్స్ బుక్స్ చాలా బుక్స్ అయితే ఉంటాయండి ఇక్కడ. ఇంకా కొంచెం పెద్దగా ఏ పిల్లలకి అంతా చూడండి ఇక్కడ చాలా అన్ని స్మాల్ స్టోరీస్ చాలా బాగుంటాయి. ఇంకా కిడ్స్కి సమ్మర్ హాలిడేస్లో ఛాలెంజెస్ అన్నీ ఇలా పెడతారనమాట, బుక్ రీడ్ ఛాలెంజెస్ అనేసి. ఇంకా ఇక్కడైతే చాలా బుక్స్ అయితే ఉంటాయండి కిడ్స్కి. ఇంకా పెద్ద పిల్లోళ్ళకి అయ్యే కొద్దీ ఇలా బుక్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇంకా మనము ఎన్ని బుక్స్ అయినా తీసుకోవచ్చు. ఎన్ని బుక్స్ అనేం కాదండి, లిమిటెడ్ అనమాట. 5-6 బుక్స్ కిడ్స్కి అయితే. అలా బుక్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ మిషన్లో ఎంటర్ చేసుకోవాలన్నమాట. అన్నీ మనము బుక్స్ అన్నీ తీసుకొని వచ్చి అక్కడ కింద టేబుల్ మీద పెట్టేస్తే మనం తీసుకునేది అకౌంట్ క్లిక్ చేసేసి ఆ బుక్స్ పెట్టేసామనుకోండి. పెట్టినాక మన కార్డ్ నెంబర్ అడిగేస్తుంది. మనం అక్కడ నెంబర్ స్కాన్ చేసేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అవుతుంది చూడండి. ఇప్పుడు నాకు డేట్ కూడా ఇచ్చారు చూడండి, 17th October సంథింగ్. అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా ఫినిష్ కొట్టేసి ఇట్లా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇన్ కేస్ మళ్ళీ మనం ఆ బుక్స్ని రెన్యువల్ చేయాలనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఆ సేమ్ అకౌంట్లోకి వెళ్ళేసి మనం మన కార్డ్ని స్కాన్ చేసేస్తే వెళ్ళనమాట. స్కాన్ చేసిన తర్వాత అవి చూపించేస్తుంది మనవి ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఏం పెండింగ్ ఉన్నాయి అనేసి. ఇక్కడ చూడండి నేను 4 బుక్స్ తీసుకున్నాను. ఆ బుక్స్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసేసుకొని మనం మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి 21 days, 16 days కూడా ఒకటి ఉంది. అంతే, ఈ రెన్యువల్ చేసుకునేది ఫినిష్ అండి. ఇంకా మనం ప్రింటింగ్ ఆప్షన్ వద్దండి, మేక్ పేమెంట్, ప్రింట్ ఇవన్నీ. ఇక్కడ మనం ప్రింటింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. లైబ్రరీలో కలర్ ప్రింట్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ కూడా ఉంటుంది. ఇంకా బుక్స్ వచ్చేసి ఇంకా రిటర్న్ ఇల్లంటే పక్కన ఆడపెట్టేస్తే అయిపోతుందండి.